నమస్కారం. రేవంత్ రెడ్డి సీఎం గారు, మీకు ఒక చిన్న సలహా ఇస్తాను. అంటే వీనితోటి ఏంది, వీని మాట ఏంది అని అనుకోకండి. నేను ప్రజల్లో ఒకడుగా ప్రజలందరూ అనుకునేది మీకు చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో మీ గురించి చాలా తిట్టుకుంటున్నారని ఉద్దేశం కొద్దీ ఇకనన్నా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. నువ్వేంది చెప్పేదని నువ్వు అనుకోవచ్చు, కానీ వింటే మీకే మంచిది, మీ ఫ్యూచర్కే మంచిది. మీరే మీ యొక్క కాంగ్రెస్ కానీ మీ యొక్క ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికి కానీ మంచిది. మీరు కేసీఆర్ గారు 125 ఎత్తుల అడుగు గల అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టారు. జయంతి రోజు ఒక్క పూలమాల వేస్తే సరిపోయేది, వేయలేదు. ప్రజలందరూ నొచ్చుకున్నారు. అది ఏంటంటే అది కేసీఆర్ పెట్టింది అని అన్నారు. కానీ విగ్రహం మాత్రమే కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు, పెట్టారు. వాళ్ళ మనవన్ని తీసుకొచ్చి దాన్ని ఓపెనింగ్ చేశారు. చాలా బాగా ఆర్భాటంగా మంచిగా చేసిండ్రు. ప్లస్ ఇంకోటి, సచివాలయాన్ని కూడా అంబేద్కర్ అనే పేరు పెట్టి వాళ్ళ హృదయాలను అందరినీ గెలుచుకున్నాడు. వాళ్ళే కాదు, చాలామంది అందరూ మెచ్చుకున్నారు. మీరు కనీసం ఒక పూలమాల వేయలేదు. ఈయన ఏం సీఎం, గంత పెద్ద విగ్రహం ఇక్కడ మంచి సూపర్గా ఉన్నది, విగ్రహం చాలా మంచిగా పెట్టిండు అని చెప్పి మెచ్చుకున్నా, కానీ మీరు అందరూ నొచ్చుకున్నారు. అదొక్కటి తప్పు చేశారు. హైడ్రా వల్ల ఎలాంటి లాభం చేకూరకపోగా మీ యొక్క కాంగ్రెస్కు 100 సంవత్సరాల కనుక కూడా ఓటయ్యరు అనే దానికి నిదర్శనంగా మంచిగా ఫామ్ అవుతుంది. పిచ్చి తిట్లు తిడుతున్నారు మిమ్మల్ని. గమనించండి సార్, ప్రజలకు నచ్చంది మీరు ఎందుకు చేస్తారు? అద్దంటే నేను అదే చెత్త అని ఎందుకు అంటున్నారు? ఒక్కొక్కరు తిట్లు చూస్తే చెవులకి రక్తం కారుతుంది. దయచేసి విరమించుకోండి. తెలంగాణ తల్లి విగ్రహం ఏంటి సార్? నిన్న కోదండరామ్ గారు చాలా బాగుంది, ఒక తెలంగాణ బీద రకంగా ఉన్న అమ్మాయి లెక్క బాగా ఆ ఫోటో బాగుంది అని ఉన్నాడు అమ్మవారు. ఏంటి సార్? దాని కింద కామెంట్ చూడండి, కోదండరామును కోదండం ఎక్కిస్తున్నారు అందరు కలిసి, పిచ్చి తిట్లు తిడుతున్నారు మిమ్మల్ని అతన్ని. ఎందుకంటే పాత బొమ్మ చూస్తే అమ్మవారి విగ్రహం దేవతలాగా ఉంది, కిరీటము. ఆ అమ్మవారు చూస్తే తెలంగాణ తల్లి అంటే, ఆహా తెలంగాణ తల్లి అట చాలా బాగుంది, అమ్మవారు చూస్తే నమస్కరించాలాగా ఉంది అని. ఆ కొత్త బొమ్మ చూస్తే బాగాలేదు సార్. ప్లీజ్ ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు విరమించుకోండి, మంచి పేరు తెచ్చుకోండి సార్. కేసీఆర్ గారు ఎన్నో చేసిర్రు, ఎన్నెన్ని ఖరాబ్ చేస్తావు సార్. నేను అతనికి ఇష్టంగా మీకు కష్టంగా అనిపించట్లేదు. మీకు పాడు పేరు వస్తుంది, చాలామంది తిడుతున్నారు, అది నా బాధ. అందుకొరకే ఆ ప్రయత్నం ఒకటి విరమించుకోండి. మీరు మీ యొక్క మంచితనాన్ని, ఏదన్నా మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు పేరు తెచ్చుకోకండి సార్. ఈ 4 సంవత్సరాలు మీరు ఏం పని చేయకుండా అయితే తెలంగాణకు ఇట్లా ఉన్నది అట్లే ఉంచండి, పర్లేదు, సంతోషపడితే జనం. కానీ హైడ్రా అని మీకే చెడ్డ పేరు, అంబేద్కర్ విగ్రహం కాడ మీకే చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు అమ్మవారి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం ఇంకా 100కు 110% చెడ్డ పేరు వస్తుంది సార్. ఇది ఎవరికి నచ్చట్లేదు. దయచేసి మీ యొక్క వైఖరిని ఈ విషయంలో మాత్రం తప్పకుండా మార్చుకోండి సార్. ప్లీజ్, ఒక సీఎంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్న, ఏది ప్రజలందరి తరపున. ఈ యొక్క మాటలు నాయి కాదు, ప్రజలందరూ అనుకుంటే విని నాకు బాధ అనిపించి ఇది మీకు చెప్తున్న మాటలు ఇవి. మంచిగా అనిపిస్తే చెప్పినట్టు చేయండి, ప్రజలకు నచ్చినట్టు. ఇక చెడ్డగా అనిపిస్తే మీ ఇష్టం అనుకుంటే మీ ఇష్టం సార్. ఎందుకంటే మీరు మా రాష్ట్రానికి సీఎం. ఇప్పుడు మీరు చెప్పిందే వేదం. జై